ओं शुभंकर्ये नमः। अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्ध्यर्थम भिक्षां देहि च पार्वती। దానాలు చాలా విశేషంగా చెప్పబడ్డాయి. ఏ దానము చేసినప్పటికీ కూడా అన్నదానానికి గొప్ప విశేషం ఉంటుంది. ఎందుకంటే మనిషి యొక్క ప్రాణశక్తిని ఇచ్చేటువంటిది అన్నం ఒకటే. కోటి రూపాయల డబ్బునిచ్చినా వాడికి ప్రాణం రాదు, గుప్పెడంత అన్నం పెడితేనే వస్తుంది. మనిషికి అన్నం పెడితే ఫలితం మనకెలా వస్తుంది? ఎదుటవాడు సంతృప్తి చెందితే మనకి ఫలితం వచ్చినట్టే. ఏది ఇస్తే తృప్తి చెందుతారు మనిషి? ఒక బట్ట కొంటే ఇంకో బట్ట కొంటాడు, కొంత డబ్బు ఇస్తే ఇంకా కొంత డబ్బు కావాలనుకుంటాడు. అదేవిధంగా అన్నము పెడితే చాలండి అంటాడు. తృప్తి అనేటువంటిది చాలు అనేటువంటి పదానికి ప్రతివచనం. తృప్తి చెందే విధముగా స్వచ్ఛముగా అన్నం దానం చేయాలి. ఆర్భాటం కోసం చేయకూడదు. కొంతమంది ఆర్భాటం కోసం చేస్తూ ఉంటారు. ఫ్యాన్ల మీద, లైట్ల మీద, అన్నదానం గిన్నెల మీద, అన్నిటి మీద కూడా పేర్లు రాయించుకుంటూ ఉంటారు. ఇది నేనిచ్చా. అది మనకి తృప్తిని ఇవ్వచ్చేమో కానీ తీసుకున్న వాడికి ఇవ్వదు. కొంతమంది అలా చేస్తూ ఉంటారు అన్నదానం, అంతే. అలా అన్నదానము చేసేటువంటి వాళ్ళకి సత్ఫలితం. ఈ నర్మదా నది పుష్కర సమయంలో కూడా ఎవరెవరో ఎక్కడెక్కడో యాత్రికులు, సాధు సంతతులు వాళ్ళు జోలీ వేసుకుని పుష్కరాలకు వస్తారు. ఇక్కడ ఏ గిన్నె ఉండదు, హోటల్కి వెళ్ళి తినే స్థితి కాదు వాళ్ళది. అటువంటి వారికి మనం అన్నదానం చేస్తే ఎంత ఆనందపడతారండి వాళ్ళు. వాళ్ళు తినేదే ఒక పూట. ఏ చపాతీ తింటే చపాతీ చేయిద్దాం, అన్నము లేకపోతే ఇంకేదైనా కూర తింటే ఆ కూర చేయిద్దాం. వాళ్ళు ఏది తింటే ఆది పదార్థాన్ని స్వచ్ఛంగా చేయించి మంచిగా వేడిగా వాళ్ళకి పెట్టగలిగితే, తృప్తిగా వాళ్ళు తింటే దాతకి అంతకు మించినటువంటి ఫలితం మరొకటి లేదు. ఇది ఒక గొప్ప అవకాశం అనే చెప్పుకోవాలి. దేశ క్షేమాలలో అన్నక్షేమం ఒకటి. పండించేవాడు లేడనుకోండి, మనం ఇన్ని తినలేం, ఇన్ని రకాలుగా తినలేం. ఎంత వృధా చేస్తున్నాం మనం. కొన్ని ప్రదేశాలలో అన్నము దొరకక కూడా బాధపడుతున్నారు. మనము యూట్యూబ్లో ఈ వీడియో చూసేదాకా వచ్చాము అంటే నాకు తెలిసి మనకు అన్నీ దొరుకుతున్నాయి. అసలు యూట్యూబ్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో ఇవన్నీ చూడొచ్చు అనేటువంటి జ్ఞానం లేని వాళ్ళు, అవకాశం లేనటువంటి జీవులు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద మనము వెయ్యంతల ఉత్తమం. ఈ ఉత్తమ స్థితిని మరింత అద్భుతంగా మనం మార్చుకోవాలి అంటే అన్నదానమే ఒక మార్గం. అన్నదానం చేయటం ద్వారా మన కుటుంబంలో మరణించిన వారికి అందరికీ మోక్షం. ముఖ్యంగా మనకి ఏ రోగము రాదు. దానము సంతృప్తిగా మనం చేస్తే లక్ష్మీ అమ్మవారు నిన్ను కటాక్షిస్తారు. ఇంకా చెయ్యి. ఇవ్వటానికి మనసు రావాలి. ఇచ్చే ముందు అనుమానం ఉండకూడదు. చేసేవాళ్ళు చేస్తారా చేయరా, వాళ్ళే తినేస్తారేమో, ఆ 3000కి అవుతుందా అన్నదానం, 10,000కి అవుతుందా, 1,00,000 ఖర్చు అవుతుందా, ఇలా నేను కూర్చుని మాట్లాడతా. చేస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి అలా మాట్లాడే వాళ్ళని మనం అన్నదానం చేస్తే సుఖం లేదు, చేయక్కర్లా. మనలో ఒక భావన ఉండాలి. అయ్యో నేను ఇంతే కట్టగలుగుతున్నానా, ప్రతిరోజు కడితే బాగుండే. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, మనం చెయ్యాలి. మనం చేయలేకపోతున్నాం, చేసేవాడి చేత చేయించుకోవాలి. అన్నదానము విశేషమైనటువంటి ఫలితం పుష్కర సమయాల్లో. ఈ నర్మదా నది పుష్కరాలనే కాదండి, ఏ సంవత్సరము పుష్కరాలు వస్తే ఆ నది దగ్గర వచ్చినటువంటి యాత్రికులకి, సాధు సంతతులకి, బ్రాహ్మలకి ఇత్యాది వాళ్ళకి అన్నదానము చేయటం ఉత్తమం. యజ్ఞయాగాదులు చేయటం గొప్ప ఫలితం, అన్నదానము చేయటం ఉత్తమ ఫలితం. గొప్ప ఫలితము కావాలి అంటే
చక్కగా ఆడంబరంగా మనం యజ్ఞయాగాదులు చేయొచ్చు. స్తోమత ఉండాలి. బ్రాహ్మణ దగ్గరికి వచ్చి బార్గింగ్ చేయటము, పూల కొట్టువాడి దగ్గరికి వెళ్ళి బార్గింగ్ చేయటము, అంతకు రారా ఇంతకు రారా అంటము, ఏదేదో చేయటము కాదు. స్వచ్ఛమైనటువంటి వాడికి వాడి ధర వాడికి ఉంటుంది కదా. కాబట్టి స్వచ్ఛముగా మనం చేయాలి. అన్నదానం చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి.